కిష్కింధపురి పాజిటివ్ టాక్‌తో థియేటర్స్‌లో దద్దరిల్లుతుంది. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మీ కెరియర్‌లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ కాంట్రోవర్సీ గురించి అడిగితే, రంగస్థలం మూవీ విషయంలో జరిగిన తప్పుడు ప్రచారం వల్ల 6 నెలల పాటు నరకం చూశానని, అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వచ్చింది అని షాకింగ్ కామెంట్స్ చేశారు అనుపమ. అసలు మ్యాటర్‌లోకి వెళ్తే, రంగస్థలం మూవీ కోసం సుకుమార్ తనని అప్రోచ్ అయ్యారంట. అనుపమ కూడా మూవీ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఏం జరిగిందో తెలీదు, లాస్ట్ మినిట్ వేరే హీరోని తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండస్ట్రీలో కొంతమంది అనుపమే రంగస్థలం మూవీని రిజెక్ట్ చేసింది, అనుపమకి యాటిట్యూడ్ ఎక్కువైంది, ఏకంగా చరణ్ సినిమానే రిజెక్ట్ చేసేసింది అంటూ నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేశారంట. అలా ప్రచారం చేయడం వల్ల తన కెరీర్ లో 6 నెలల పాటు ఒక్కటంటే ఒక్క ఆఫర్ కూడా రాలేదంట. అసలు రంగస్థలం మూవీ కోసం నేనే చాలా మూవీస్ ని వదులుకోవాల్సి వచ్చింది, ఇదంతా ఆడియన్స్ కి తెలియదు కదా అని ఒరిజినల్ మ్యాటర్ ని రివీల్ చేశారు అనుపమ. 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక సెన్సేషన్. నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. శామ్ హీరోయిన్ గా చేశారు అండ్ తన పర్ఫార్మెన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ కూడా అయ్యారు. కానీ ఇదే మూవీని అనుపమ చేస్తే తన కెరీర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేది. చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి అండ్ ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అయ్యేది. అలా ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది ఈ కేరళ క్యూటీ. ఒకవేళ రంగస్థలం మూవీ ఏ హీరోయిన్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.